కాపీ అని అర్థం. కాపీ అని చెప్పేసి ఫస్ట్ సెల్లో మనం క్లిక్ చేద్దాము. సో పేస్ట్ స్పెషల్ ఓపెన్ చేద్దాము బై ప్రెస్సింగ్ కంట్రోల్ ఆల్ట్ వి. సో ఇప్పుడు మనకు పేస్ట్ స్పెషల్ అన్న విండో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫార్ములా కాలం విడ్త్, ఓకే, కాలం విడ్త్ సెలెక్ట్ చేసుకుందాం. కాలం విడ్త్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ డిజిగ్నేషన్ అన్న కాలానికి విడ్త్ లేదు, డిపార్ట్మెంట్ అలాగే ఈ కాలం విడ్త్ ప్రాపర్గా లేవు. ఇదే కాలం విడ్త్ నాకు కావాలి. కాలం విడ్త్ సెలెక్ట్ చేసుకుందాము, ఓకే అని అందాము. సి ఎగ్జాక్ట్లీ ఏదైతే ఈ కాలం విడ్త్ వచ్చిందో అదే కాలం విడ్త్ ఈ డాటా పైన కూడా అప్లై అయిపోయింది. సో దిస్ ఈస్ కాల్డ్ వి కెన్ సే కాలం విడ్త్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫార్ములా అండ్ నంబర్ ఫార్మాట్. సి సో ఇక్కడ ఒక డాటా ఉంది, సీరియల్ నంబర్, ఐటమ్ ఇది ఐటమ్. సో సమ్ అమౌంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ సీరియల్ నంబర్, ఐటమ్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్ అన్న ఆప్షన్ ఉంది. సేమ్ డాటాని ఇక్కడ కూడా కాపీ చేశాను. కానీ నాకు ఇక్కడ ఏం కావాలి, సో ఈ డాటా యాజ్ ఇట్ ఈస్గా ఫార్మేట్, దీనికి ఏ ఫార్మేట్ ఉంది చూడండి, ఫార్మేట్ వచ్చేసి అకౌంటింగ్ ఫార్మేట్ ఉంది. ఈవెన్ నేను బోల్డ్ కూడా చేస్తున్నాను దీన్ని. సో ఈ డాటా మొత్తం బోల్డ్ అయి ఉంది, యాజ్ ఇట్ ఈస్గా అకౌంటింగ్ ఫార్మేట్ ఉంది. దీంట్లో ఫార్ములా కూడా రాస్తుంది. ఫార్ములా ఏంటి, క్వాంటిటీ ఇంటూ ప్రైస్. ఇప్పుడు నాకు యాజ్ ఇట్ ఈస్గా డాటా ఇక్కడ కూడా కాపీ కావాలి, బట్ నాకేం కావాలి, ఈ డాటా ఇంటూ ఈ డాటా మల్టిప్లై ఇక్కడ రావాలి. బట్ ఫార్మేట్ మాత్రం అకౌంటింగ్ ఫార్మేటే ఉండాలి అండ్ డాటా కూడా బోల్డ్లో ఉండాలి. సో నేనేం చేస్తున్నాను, ఐఎమ్ కాపీయింగ్ దిస్ వన్. కాపీ చేద్దాము. సో ఇక్కడ ఒక సెల్లో మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసేటప్పుడు క్లిక్ చేసి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి సెలెక్ట్ చేసుకుందాము. దెన్ ఫార్ములాస్ అండ్ నంబర్ ఫార్మేట్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఏం చేస్తుంది, ఫార్ములాని పేస్ట్ చేస్తుంది, నంబర్ ఫార్మేట్, దీనికి ఏదైతే మనం నంబర్ ఫార్మేట్ ఇచ్చామో అది ఫేవరెట్ చేస్తుంది. ఓకే అని అందాం. సి ఇక్కడ ఒకటి కాంతి ఏంటి అంటే బోల్డ్ ఎందుకు కాలేదు, ఇట్ ఇస్ నాట్ ఫార్మేటింగ్. సో నంబర్ ఫార్మేటింగ్ అంటే ఏంటి, దిస్ ఇస్ ద నంబర్ ఫార్మేటింగ్. జనరల్ ఫార్మేటింగ్ అంటే బోల్డ్ కూడా వచ్చేది, బట్ నాకు ఓన్లీ డాటా ఫార్మేటింగ్ అని అంటే ఓన్లీ డాటా ఫార్మేటింగ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ డ్రాగ్ చేసేస్తానంటే సో ఐ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో దిస్ వన్ ఇంటూ దిస్ వన్ మల్టిప్లై దిస్ వన్, ఈ ఫార్మేట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా కాపీ అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ వి కెన్ సే ఫార్ములా అండ్ నంబర్ ఫార్మేట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాల్యూస్ అండ్ నంబర్ ఫార్మేట్. వాల్యూస్ అండ్ నంబర్ ఫార్మేట్ అంటే ఏంటి, సో యాజ్ ఇట్ ఈస్గా డాటాని మనం కాపీ చేద్దాము. కాపీ చేసేసి ఇక్కడ నాకు పేస్ట్ కావాలి, కర్జర్ ఇక్కడ పెట్టేసేద్దాం. ఈ సెల్ సెలెక్ట్ చేసుకుందాము, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి ప్రెస్ చేద్దాము. సో ఇక్కడ మనము వాల్యూస్ అండ్ నంబర్ ఫార్మేట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సో నంబర్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని అందాము. సో ఇప్పుడు నంబర్ ఫార్మేట్ ఏదైతే, దీనికి నంబర్ ఫార్మేట్ ఇక్కడ ఏదైతే ఉందో అదే నంబర్ ఫార్మేట్ ఇక్కడ కూడా మనకి సెలెక్ట్ అయింది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది వచ్చేసి 6 ప్రైస్ అని ఇచ్చాను. ప్రైస్ వచ్చేసి 6, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ 6 అని ఇచ్చానో ఇట్ వోంట్ చేంజ్. ఎందుకు, అది ఫార్ములాని కాపీ చేయలేదు. చూడండి ఇక్కడ ఫార్ములా లేదు, ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఫార్ములా కనపడుతుంది, కానీ ఇక్కడ ఫార్ములా కనపడదు. ఓన్లీ యాజ్ ఇట్ ఈస్గా నంబర్ కనపడుతుంది. అంటే ఓన్లీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయో ఆ వాల్యూస్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది, బట్ ఫార్ములా కాపీ చేయలేదు. వాల్యూ కాపీ చేసింది, నంబర్ ఫార్మేట్ని కాపీ చేసింది, బట్ ఫార్ములాని కాపీ చేయలేదు. సో దట్ ఈస్ కాల్డ్ వి కెన్ సే వాల్యూ అండ్ నంబర్ ఫార్మేటింగ్. అలాగే ఆల్ మెర్జింగ్ కండిషనల్ ఫార్మేటింగ్. సో కండిషనల్ ఫార్మేటింగ్లో చూద్దాం ఇక్కడ ఆప్షన్, ఓకే, ఆల్ మెర్జింగ్. బట్ ఎప్పుడైతే నేను కాపీ చేసుకున్నానో, మామూలుగా డాటాని నేను ఇప్పుడు ఈ డాటాని కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి ప్రెస్ చేద్దాము. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ షీట్లో ఆల్ మెర్జెస్ కండిషన్ ఫార్మేట్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ అయింది. ప్రీవియస్లీ మాత్రం ఈ ఆల్ మెర్జింగ్ కండిషన్ అన్నది యాక్టివేట్లో ఉండదు. సో యాక్టివేట్ చేయాలంటే మనం ఏదైనా కండిషనల్ ఫార్మేట్ రాయాలి. ఏంటి ఆ కండిషనల్ ఫార్మేట్స్? సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కండిషనల్ ఫార్మేట్ రాశాను మీకు. సో ఈ డాటా మొత్తం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ రూల్స్ అని ఉంటుంది. ఈ మేనేజ్ రూల్స్లో ఇక్కడ నేను ఒకటి రాసి పెట్టాను. ఏంటి, ఈ పర్టికులర్ వాల్యూలో 200 కంటే ఎక్కువ ఎంట్రీ చేస్తే దాన్ని ఒక రెడ్ కలర్లోకి తీసుకోమన్నాను. సో ఇక్కడ
ఇక్కడ వచ్చేసేసి నేను 80 80 80 అని ఇచ్చాను. సో ఆటోమేటిక్గా 240 అయింది. ఇది రెడ్ కలర్లోకి మారిపోయింది. ఇలా నాకు ఇక్కడ కూడా కావాలి. సో నేను ఏదైతే సబ్మిట్స్ ఎంట్రీ చేశానో టోటల్గా వచ్చేసేసి నాకు ఇదే ఆప్షన్, ఇదే కండిషనల్ రూల్ నాకు అప్లై కావాలి ఈ టోటల్లో కూడా. సో నేనేం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, కాపీ చేస్తాను. కాపీ చేసి ఈ టోటల్లో నేను సో ఇక్కడ సెల్స్ అంతా సెలెక్ట్ చేసేసుకుంటాను. లేక ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. Ctrl+Alt+V ప్రెస్ చేద్దాము. ప్రెస్ చేసి ఆల్ మెర్జింగ్ కండిషనల్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని అంటాం. నౌ సి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 40 40 40 ఎంట్రీ చేసేస్తే ఇట్ విల్ గివ్ ఓన్లీ 120. బట్ ఇక్కడ 80 80 90 ఎంట్రీ చేస్తాను. ఐ గెట్ దట్ వన్ ద 250. ఆటోమేటిక్గా 250 ఎబో వచ్చింది కాబట్టి నాకు ఒక రెడ్ ఫార్మేట్లోకి మారిపోయింది. అంటే ఇక్కడ కండిషనల్ ఏదైతే నేను ప్రిపేర్ చేశానో సేమ్ కండిషన్ ఈ సెల్లో కూడా అప్లై అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ ఆల్ మెర్జింగ్ కండిషనల్ ఫార్మేట్. సో ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో కాపీ చేసేసి ఇక్కడ Ctrl+Alt+V ప్రెస్ చేద్దాము. సో ఇవి పేస్ట్లో ఆల్ డిస్కస్ చేసాం. ఫార్ములాస్, వాల్యూస్, ఫార్మేట్, కామెంట్స్, వ్యాలిడేషన్, all using source theme, all except borders, column widths, formula and number formats, value and number formats, all merging conditional formats. So ఈ పేస్ట్ ఉన్న ఆప్షన్స్ అంతా డిస్కస్ చేసాము. Now we'll go to discuss about that on the operations. ఆపరేషన్లో we'll start from the add and ఏం చేయాలి. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టాను యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్. సపోజ్ ఇప్పుడు ఈ సెల్లో ఉన్న వాల్యూస్ని ఒక 2 తోటి నేను యాడ్ చేయాలనుకుంటాను. సో ఎలా యాడ్ చేయాలి? సో ఇక్కడ నేను ఇది కాపీ చేసేసుకొని సో దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయాలంటే ఎట్లా చేయాలి? మామూలుగా అయితే నేను చేయలేను. సో ఏం చేద్దాం, దానికి ఫస్ట్ దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసేసి ఎన్ని సెల్స్లో అయితే ఈ వాల్యూస్ నేను యాడ్ చేయాలనుకుంటానో అన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకొని Alt+Ctrl+V ప్రెస్ చేద్దాం. Alt+Ctrl+P ప్రెస్ చేసి యాడ్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాము. ఓకే అని అందాం. నౌ సి యూ విల్ గెట్ దట్ వన్ ద 12. నౌ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ఫ్యూచర్ నేను ఇక్కడ 4 సెలెక్ట్ చేసేసుకుంటుంటే సో ఇట్ వోంట్ చేంజ్ బికాస్ సో నేను ఇంతకుముందుకు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూతోటే నేను చేంజ్ చేసేసాను. ఇక్కడ 2 అన్న వాల్యూతోటే అన్నీ అప్డేట్ అయిపోయింది. అలాగే నేను సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటాను. ఈ సెల్స్ సెలెక్ట్ చేసి ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుందాము. కాపీ చేసి ఏ వాల్యూస్కి అయితే నేను సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటానో ఆ వాల్యూస్ సెలెక్ట్ చేసుకుందాము. దెన్ Alt+Ctrl+V ప్రెస్ చేద్దాము. చూడండి ఇక్కడ ఫస్ట్ వాల్యూ వచ్చేసేసి 10. నేను సబ్ట్రాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అని అందాము. నౌ సి ఇట్ రెడ్యూస్ ద 2 నెంబర్ని రెడ్యూస్ చేసి 8 18 ఇంతకుముందు 20 ఉండేది 18 అయిపోయింది. అలాగే నేను మల్టిప్లై చేయాలి అనుకుంటున్నా అంటే ఐ కాపీ దిస్ వన్. కాపీ చేసేసి ఈ సెల్స్ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని Ctrl+Alt+V ప్రెస్ చేద్దాము. అండ్ ఇక్కడ మల్టిప్లై సెలెక్ట్ చేసుకుందాము. ఓకే అని అందాము. నా ఇట్ విల్ మల్టిప్లై. సో ఇంతకుముందు 2 + 2 × 2 10 × 2 20 అన్న ఆన్సర్ వస్తుంది. అలాగే ఇప్పుడు డివైడ్ చేయాలనుకుంటాను నేను. ఈ సెల్స్ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకునే ముందు ఈ డాటాని మనం కాపీ చేసుకోవాలి. Ctrl+C అండ్ ఈ డాటా మొత్తం సెలెక్ట్ చేసుకుందాము. Alt+Ctrl+V సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ మనం డివైడ్ చేసేద్దాము. ఇక్కడ 10 అని ఉంది వాల్యూ. సో ఓకే అని అందాము. నా ఇట్ విల్ డివైడెడ్ విత్ 2. దిస్ ఈస్ కాల్డ్ వి కెన్ సే ఆపరేషన్స్ యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్ ఆప్షన్స్. నెక్స్ట్ బ్లాంక్ వాల్యూస్. బ్లాంక్ వాల్యూస్ ఏంటి అంటే సపోజ్ ఇక్కడ కొంతమంది డిజిగ్నేషన్స్ ఉన్నాయి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఇక్కడ అకౌంటెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇట్లా కొన్ని డిజిగ్నేషన్స్ రాస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రవికుమార్ అన్న అతను హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఆపరేషన్ డిపార్ట్మెంట్కు మారిపోయాడు. అలాగే ఈ మీనా రెడ్డి అన్నామె సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఎంప్లాయ్, మోహన్ కృష్ణ అనే ఎంప్లాయ్ ఆపరేషన్ మేనేజర్ నుంచి అడ్మిన్ అన్న డిపార్ట్మెంట్కి మారిపోయాడు. సో ఇప్పుడు నేను ఈ ప్లేసెస్లో ఇవి రావాలి. ఏం చేయాలి ఇప్పుడు నేను? సో ఈ డాటా మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. కాపీ చేసేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అన్నాను. మామూలు పేస్ట్ చేశాను. మామూలు పేస్ట్ చేస్తే ఏమవుతుంది? సో ఈ 3 ఇక్కడ పేస్ట్ అవుతాయి, బట్ మిగతావంతా నాకు డిలీట్ అయిపోతాయి. సో అలా కాకుండా నేను ఇవి ఇలానే ఉంచాలి. ఓన్లీ నేను ఇవి మాత్రమే కాపీ చేయాలి. సో అప్పుడు ఏం చేద్దాము? సో విల్ గో టు సెలెక్ట్ దిస్ వన్.
సో దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసేసి ఈ ప్లేస్ అంతా సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసి స్కిప్ బ్లాంక్స్ అంటే వీటి మధ్యలో ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో ఆ బ్లాంక్స్ని మాత్రం కాపీ చేయకు, మిగతావి మాత్రమే కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయి. సో దెన్ ఇఫ్ ఐ సెలెక్ట్ ఓకే, సి ఇక్కడ ఆపరేషన్ అట్లే వచ్చింది, అకౌంటెంట్ అట్లే వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ ఇక్కడ అకౌంట్స్ మారిపోయింది, ఇక్కడ అడ్మిన్ మారిపోయింది. సో మిగతా డాటా మొత్తం అలాగనే ఉంది. దట్ ఈస్ కాల్డ్ స్కిప్ బ్లాంక్స్. అండ్ ట్రాన్స్పోజ్ ఆప్షన్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ నాకు ఎంప్లాయ్ ఐడి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, సాలరీస్ ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం రావాలనుకుంటాను, ఎంప్లాయ్ ఐడి ఇక్కడ ఉండాలి, ఎంప్లాయ్ నేమ్ ఇక్కడ రావాలి. అంటే కాలమ్స్లలో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, సాలరీ కాలమ్స్లో ఉన్నాయి, నాకు ఇవన్నీ రోస్లో రావాలి. దాని తర్వాత ఈ ఎంప్లాయ్ ఐడిలో ఇక్కడ E0, E101, E102, E103 అంటే ఇదంతా క్రాస్ అయిపోవాలి నాకు, దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాము, దీని అంతా కాపీ చేద్దాం. కాపీ చేసేసి నేను ఇక్కడ కర్సర్ పెట్టేస్తున్నాను, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనందాం. నౌ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇక్కడ కాలంలో ఉండేది, నెక్స్ట్ కాలంలో ఎంప్లాయ్ నేమ్, అది రూల్లోకి వచ్చేసేసింది. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, సాలరీ. సో ఇక్కడ మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మొత్తం వచ్చాయి. ఇట్లా మనం ఏదైనా ట్రాన్స్పోజ్ చేసుకోవాలనుకుంటే విల్ మేక్ ఇట్ దట్ వన్ ద ట్రాన్స్పోజ్. సో ఇది మనకు పేస్ట్ స్పెషల్ ఆప్షన్, చాలా యూస్ఫుల్ ఆప్షన్ మనకి. సో మామూలు పేస్ట్ కంటే పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో. సో నెక్స్ట్ వీడియో ఏంటి, అసలు నెక్స్ట్ వీడియోని మనం ఏ టాపిక్ మీద డిస్కస్ చేయాలనుకుంటామో అన్నదాన్ని నేను ఇప్పుడు జస్ట్ మీకు ఓవరాల్గా డిస్కస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ మీద నేను వీడియో తయారు చేస్తాను. ఆ వీడియో డెమో ఎట్లా ఉంటుందో చూపిస్తాను. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూ. డ్రాప్ డౌన్ మెనూ అంటే ఏంటి? సో ఇక్కడ నేను ఎంప్లాయ్ ఐడి ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది, ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ ఏంటి, డిజిగ్నేషన్ వచ్చేసేసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాబట్టి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, ఫైనాన్స్ సంథింగ్ అకౌంటెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని డ్రాప్ డౌన్ మెనూగా తయారు చేశాను. ఓకే, సో సపోజ్ ఇన్ ఫ్యూచర్ సో నేను ఇక్కడ కొత్త ఎంప్లాయీని యాడ్ చేయాలనుకుంటున్నాను. కొత్త ఎంప్లాయీని యాడ్ చేయాలనుకుంటే జస్ట్ యూజ్ దట్ వన్ ద ట్యాబ్ యూజ్ చేద్దాము. సో ఈ 111 ఎంప్లాయీని ఎంట్రీ చేద్దాము. సమ్ మోహన్ అనే ఎంప్లాయీ నేమ్ వచ్చేసేస్తాను. అండ్ ఇతను వచ్చేసేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అండ్ ఇక్కడ వచ్చేసేసి మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా దీనికి కూడా డ్రాప్ డౌన్ మీద తయారైపోతుంది. అంటే ఫ్యూచర్లో మీరు ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా డ్రాప్ డౌన్ని మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ దట్ వన్ ద హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. సో ఈ డ్రాప్ డౌన్ నేను తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఆ లిస్ట్లో ఉన్నవంతా ఇక్కడ తయారు చేస్తాను. చూడండి, ఇక్కడ ఏవైతే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అప్ టు మార్కెటింగ్ మేనేజర్ వరకు ఉందో అవన్నీ ఇక్కడ వచ్చేసేస్తాయి మనకి. మార్కెటింగ్ మేనేజర్ సపోజ్ ఇన్ ఫ్యూచర్ సో ఇక్కడ నేను కొత్తది యాడ్ చేస్తున్నాను, ఒక కొత్త డిజిగ్నేషన్ యాడ్ చేస్తున్నాను. సో నేను ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ట్యాబ్ యూజ్ వచ్చేసేసి సమ్ అకౌంట్స్ మేనేజర్ అని రాస్తున్నాను. అకౌంట్స్ మేనేజర్. సో ఎప్పుడైతే నేను అకౌంట్స్ అండ్ మేనేజర్ రాశానో ఈ సెల్స్లో క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్స్ మేనేజర్ అని ఇక్కడ కూడా యాడ్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే నేను ఇక్కడ యాడ్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా యాడ్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ వీ కెన్ సే డైనమిక్ డ్రాప్ డౌన్. అంతేకాదు, సో ఇక్కడ నేను ఇంకొకటి తయారు చేశాను. దిస్ ఇస్ ద డిపెండింగ్ డ్రాప్ డౌన్. డిపెండింగ్ డ్రాప్ డౌన్లో ఏంటి, ఇక్కడ ఎంప్లాయీస్ కొంతమంది ఐడీస్ ఉన్నాయి, వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్, ఏరియా అంటే బ్రాంచ్ అనుకుందాం, ఏ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఐ సెలెక్ట్ దట్ వన్ ద హైదరాబాద్లో ఇక్కడ బ్రాంచెస్ ఏంటి, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంటే సో సేమ్ అమీర్పేట బ్రాంచ్, ఎస్ఆర్ నగర, ఎల్బీ నగర ఐ సెలెక్ట్. ఒకవేళ ఇక్కడ నేను సో ఇఫ్ ఐ సెలెక్ట్ దట్ వన్ ద మెడ్చల్గా నా సెలెక్ట్ చేసుకుంటే మెడ్చల్లో ఏమేమి ఉన్నాయి, ఉప్పల్, మియాపూర్, బాలనగర్. ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ ఉప్పల్, మియాపూర్, బాలనగర్. ఇఫ్ ఐ సెలెక్ట్ దట్ వన్ ద రంగారెడ్డి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, కూకట్పల్లి, చందానగర్, గచ్చిబౌలి. సో ఇక్కడ క్లిక్ చేద్దాము. సో విల్ గెట్ సేమ్ ఆప్షన్స్. సో
ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానిపైన ఈ ఎస్ఆర్ ఈ ఏరియా అన్నది దేనిపైన డిపెండ్ అయింది, డిస్ట్రిక్ట్ పైన డిపెండ్ అయింది. సో డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా దానికి ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఏరియాస్ మనకి ఇక్కడ వస్తాయి, విల్ సెలెక్ట్ దిస్ వన్. సో దిస్ ఇస్ కాల్డ్ డిపెండింగ్ డ్రాప్ డౌన్ మెనూ అంటారు. సో ఈ డిపెండింగ్ డ్రాప్ డౌన్ మెనూను మనం ఎలా తయారు చేయాలి అన్నదే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ ఈ రేపు పోస్ట్ చేసే వీడియో ఏదైతే ఉందో అది ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి ఈ వీడియో రాదు, నెక్స్ట్ వీడియో రాదు. ఓకే, సో టేక్ కేర్ అండ్ వీడియోని లైక్ చేసేయండి మీకు నచ్చితే, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కొత్త వీడియో ఏదైతే వస్తుందో అది మీకు పోస్ట్ ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్లోకి మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.